ఇటు మన శివాలయం కాడికి వెళ్ళి మళ్ళీ వద్దాం. ఇక్కడ కట్టుకుంటాడు ఇల్లు ఒకప్పుడు చెట్టు కింద. తర్వాత పంచాయతీ ఆఫీస్ అయింది. కట్టుకున్నాడు. వాటర్ ట్యాంక్ ఇక్కడ వీళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం వీళ్ళందరూ వీరుల దగ్గర కట్టారు. అక్క చదువుతున్నా 46, 45 మళ్ళీ మొన్న వచ్చింది చూడు పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించింది వచ్చింది కదా సెకండ్ వరల్డ్ వార్. ఇప్పుడు హల్దార్ గారు సుబేదార్ గారు అన్నాం చూసా, అది ఫస్ట్ వరల్డ్ వార్. 1916-18 సంవత్సరాల్లో వచ్చింది ఫస్ట్ వరల్డ్ వార్. ఇప్పుడు ఇందాక మనం ఆ కింద నుంచి వెళ్ళామండి. మళ్ళీ శివాలయం అమ్మాయి నాకంటే చిన్నది, నాకు మాకంటే చిన్నదా పిల్ల. మణిపూర్ రంగ గారు అమ్మాయి, అన్నయ్య నా ఫ్రెండ్స్. గాంధీ బొమ్మలు అండి పెద్దంగా. డాక్టర్ మనం చేస్తూ అతను రోబోడు బాబు పేరు ఎంత కొడుకురా వాడి పేరు ఇది పేరు వెంకటేశ్వరరావు. పెద్దోడి పేరు అయితే పేరు ఆడే డాక్టర్. రెండోడేమో జగన్నాథం, మూడోడేమో కూడా ఇలా చూడు కొంచెం. మన సందులో చివర టర్నింగ్ అవుతుంటే డాబా లేదా అరుగుల మీద వాళ్ళు కూర్చుంటారు కదా అక్క. కొత్తమ్మూరు ఈ కింద కష్టంగా ఉండి కొంచెం అభివృద్ధి చేసేటప్పుడు డ్రైవర్ కూడా ఏమి దగ్గరలో చేసి ఉండొచ్చు కానీ మొదట్లో సెకండ్ ఫస్ట్ టైం చేసింది అతను. పొలం కడికి చూపోతాం. ఫస్ట్ టైం చేసింది రెండు రోజులు సూర్య తక్కువ పొలం చేసేస్తున్నాడు. చెరువు
ఎంత పొడుగులు అక్కడ చాలా దూరం ఉంటాయి మోదుకుంట వరకు ఉంటాయి ఇదిగో ఇదంతా ఇంకా అక్కడికి ఉంటాయి కడుగు దాటిపోయి మోదుకుంటకి వెళ్ళిపోతాం అమ్మ గుడి కాడి వచ్చాం కదా బాగా మన చేయలేక మంచి ఏం చెప్తాను చదువు పెద్దనాగండి పెద్దనాగండి చదువు చూడటానికి పెద్దనాగండి ఇది మరుగుమండి ఇది ఇలా వెళ్ళిందండి మనకు గడువు పక్కన చెల్లిందిరా మన దాంట్లో నుంచి ఇచ్చేవండి మరుగుమండి ఇలాగా ఆ ఇళ్ళ మీద చెట్టేకి వెళ్ళిందండి మన పొలం ఈ మూల నుంచి మొదలండి పామాయిల తోటలు ఉన్నాయి మన యొక్క ఈ టేక్ చెట్లే అప్పుడు పొలం పెద్ద అందరూ వేసినాయి ఇక్కడ నుంచి స్టార్ట్ చెరువు నిండిపోయినప్పుడు అవుట్ గోయింగ్ ఉండాలి కదా మరుగమ్మంటారు అది మన చెరువు నుంచి ఇచ్చాము పోయిపోయి పోతుంది నీరు ఇలా మాది పెళ్లి కాడికి వస్తుంది చూడు మనం ఇప్పుడు ఉన్నాం మన ఇళ్ళ కాడికి వస్తుంది కాలం ఉంది కదా మనకి పోయినప్పుడు అక్కమ్మ గుడి దగ్గర కాలం ఉంది కదా ఓవర్ఫ్లో అయిపోతాడు పాప చాలా మన కంట్రోల్ చాలా బలిసి ఉందట్రా ఇదంతా అంటే ఈదుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం గుళ్ళు కాడికి నేను అబ్బాయి అలాగే చదువు చెప్పక్కర్లేదు గుడి వరకు మళ్ళీ అక్కడ అక్కడ అలా పడుకుంటే వెళ్ళిపోయేవాడు మళ్ళీ తిరిగి అక్కడ అక్కడ వెనక్కి వచ్చేసేవాడు శివాలయ ఇంటి ఇది స్నానం చేస్తా అవతలకి వెళ్ళేవాడు మరి అదేగా చెప్పింది నేను చెప్పింది అదే చూసుకుంటా శివాలయం కాడి బయలుదేరి పోదనం గుడి కాడికి వెళ్ళిపోయేవాడు అక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోయేవాడు ఊరుకుండేది కాదు ఎక్కడ ఊరుకుంటుంది వాళ్ళకన్నా పడుతుంది మొత్తం చెప్తున్నావు ఇదిగోండి. తీసేసాడు చెరువులో నాగండి నాగండి ఈ పెద్దనాగండి ఇది మన చింత చెట్టు అండి మన మీ వాట మూల మీద ఉన్న చింత చెట్టు బయటకు ఉన్న చింత చెట్టు కుడిచే దాగి అయ్యి ఉన్నాయి ఇది రోడ్డు పక్కన చెరువు పక్కన ఉన్న చింత హైమావతికి ఇచ్చిన పొలం మూల మీద అండి నేరేడు చెట్టు బలగాళ్ళు ఉన్నాయా నేరేడు చెట్టు చెట్టు ఇది పెద్ద జూ చెట్టు ఉండేది ఇక్కడ ఎలక చెట్టు ఉండేది కదా అది ఆ సేవ్ చేసి చెప్తానండి జూ చెట్టు రావి చెట్టు ఇక్కడ గంట ఎక్కడికంటే పెట్టేవాళ్ళు ఇదిగోండి ఇదే కంత అండి ఇది పెద్దగాండి ఇదే కంత ఇప్పుడు ఈ ఒరిజిన్ ఉన్నది హైమావతి అండి లైట్ సైడ్ ఉన్నది ఇక్కడ నుంచే మనం రాగి చెట్టు ఉండేది కదా అసలు అంతలో పెట్టేవాళ్ళు రాగి చెట్టు వచ్చి తీసేసారు